హై పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా అందరూ? వర్చువల్ బైబిల్ స్కూల్ ఎంజాయ్ చేస్తున్నారు కదా? నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను. సో మనం ఫాస్ట్గా ప్రేయర్ చేసుకొని క్విక్గా మన లెసన్లోకి వెళ్ళిపోదామా? సరే, అందరు తింటాం. రెంగల్ దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నైనా మీకు వందనాలు తండ్రి. మరొకసారి నైనా మమ్మల్ని విధివిధిగా వాడుకుంటూ వందనాలు చెల్లిస్తున్నాం నైనా. మేము ఎంతో భయంకర స్థితిలో నుండి మమ్మల్ని మీ రెక్కల కింద కాచి ఎదురుపరుస్తున్న దేవా, వందనాలు తండ్రి. నైనా ముందున్న సమయాన్ని మీ దీవెనకరంగా వాడుకోమన్నాడు. చేసినామని ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ఇవాళ మన లెసన్ పేరు ఏంటి తెలుసా? దైవిక శక్తి. అంటే సంసోను ఎలాగా దేవుడి యొక్క శక్తి పొందాడో, దైవిక శక్తి ఎలా పొందాడో తెలుసుకుందాం. సంసోను అంటే తెలుసు కదా అందరికీ, చాలా స్ట్రాంగ్ మ్యాన్, బైబిల్లో చాలా స్ట్రాంగ్ మ్యాన్. సో దేవుడు తనకి ఏ విధంగా హెల్ప్ చేస్తూ వచ్చాడు, దేవుడు తనకి దైవిక శక్తి ఎలా ఇస్తూ వచ్చాడు, దాని గురించి తెలుసుకుందాం. సంసోను అప్పుడు సంసోను వల్ల అప్పట్లో ఆ డేస్లో ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలు ఇంకా ఫిలిస్తీన్లు ఉండేవారు అనమాట. అప్పట్లో ఇశ్రాయేల్ ప్రజలకి ఫిలిస్తీన్లకి అస్సలు పడేది కాదనమాట. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఫిలిస్తీన్లు ఏం చేసేవాళ్ళు అంటే ఇశ్రాయేల్ రాజ్యంలోకి వెళ్ళి అందరినీ కొట్టి వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు, వాళ్ళు దాచుకున్న ధాన్యం అంతా దోచుకుని వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. సో ఇశ్రాయేల్ ప్రజలకి ఫిలిస్తీన్లకి అస్సలు పడేది కాదు. ఆ టైంలో సంసోన్ వాళ్ళ డేస్ అనమాట. ఒకసారి సంసోన్ ఒక ఊరు తిమ్మా అనే ఊరి నుంచి వస్తూ ఉంటాడు అనమాట. వస్తూ ఉన్నప్పుడు సంసోన్ ఒక అమ్మాయిని చూస్తాడు అనమాట. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి చెప్తాడు, మమ్మీ డాడీ, నేను ఒక అమ్మాయిని చూశాను, నాకు ఆ అమ్మాయితో పెళ్లి చేయండి అని అడుగుతాడు అనమాట. సో ఎవరు అమ్మాయి అని అంటే ఆ అమ్మాయి ఫిలిస్తీన్ అమ్మాయి అని చెప్తాడు అనమాట. అదేంటి నాన్న, మన ఇశ్రాయేల్ ప్రజలు ఇంతమంది అమ్మాయిలు ఉండగా నీకు ఫిలిస్తీన్ అమ్మాయి ఎందుకు వచ్చింది, మన దాంట్లోనే చూసి చేసుకోవచ్చు కదా అని అంటే, లేదు నాకు ఆ అమ్మాయే కావాలి అని అంటారు. అయితే వాళ్ళ సంసోన్ వాళ్ళ డాడీ ఏమంటారంటే, ఈ ఫిలిస్తీన్లకి ఇశ్రాయేల్ చేయడానికి అస్సలు పడదు కదన్నా, వాళ్ళ ఇంటికి వెళ్తే కనీసం వాళ్ళు మనకి డోర్ కూడా తీయరు, మరి రెస్పెక్ట్ కూడా ఇవ్వరు మనకి అని అంటారు అనమాట. అయితే సంసోన్ వాళ్ళ మదర్స్ కొంచెం ప్లీజింగ్ కదా ఎప్పుడైనా కూడా కిడ్స్ కోసం. సో సంసోన్ వాళ్ళ మదర్ ఏమంటారంటే, సరే ఇది మేబీ నీ చిత్తం కాదేమో, పైన దేవుడి చిత్తం, దైవిక దేవుడి చిత్తం ఏమో అని అంటారు. కానీ సంసోన్ వాళ్ళ ఫాదర్ ఏమంటారు, వాళ్ళు మట్టితో చేసిన ఒక రాక్ని, జీవం లేని ఒక రాక్ని ప్రేయర్ చేస్తారు, కానీ మనము జీవం గల దేవుడిని ప్రేయర్ చేస్తూ ఉంటాము. సో వద్దు అని మళ్ళీ ఒకసారి చెప్తారు. అయినా కూడా సంసోన్ వినరు అనమాట. సరే, ఇంకా వాళ్ళ మదర్ అంటారు కదా దేవుడి చిత్తం ఏమో అనగానే వాళ్ళు ఇంటికి వెళ్తారనమాట. ఆ ఫిలిస్తీన్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి మ్యారేజ్ సెట్ చేసుకొని వస్తారు. వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. మరి సంసోన్ గురించి తెలుసు కాబట్టి వాళ్ళు కూడా మ్యారేజ్ని ఒప్పుకుంటారు అనమాట. ఒప్పుకున్న తర్వాత ఒక మ్యారేజ్కి ఒక 7 days ఉంటుంది. సో వీళ్ళు రిటర్న్ వచ్చేస్తారు. ఒకసారి సంసోన్ ఇట్లానే వైన్ యాడ్స్కి వెళ్తాడు. అంటే ద్రాక్ష తోట ఉంటుంది కదా, అప్పట్లో ద్రాక్ష బాగా పండించేవాళ్ళు. సో అది అడవుల్లో ఉండేది కదా. సో ద్రాక్ష తోట వెనకాల దట్టమైన అడవి ఉండేది అనమాట. దట్టమైన అడవికి సంసోన్ నడుచుకుంటూ వెళ్తాడు అనమాట. వెళ్ళినప్పుడు ఏమొస్తుంది తెలుసా, పెద్ద లయన్. లయన్ అంటే తెలుసు కదా, నాకైతే లయన్ అంటే చాలా భయం, మరి మీకు కదా. లయన్ వచ్చి సంసోన్ ముందు పెద్ద కొదమ సింహం అంటారు కదా, పెద్ద బిగ్ లయన్ అనమాట, వచ్చి ఎదురుగా నిల్చుంటుంది. ఇంకా సంసోన్, నేనైతే వెనకాలకే పారిపోతాను లయన్ని చూస్తే. కొంతమంది అయితే ఫెయింట్ అయి పడిపోతారు దాని సౌండ్కే కదా. లయన్ సౌండ్ ఎట్లా వస్తుంది, పెద్దగా అది గర్జించింది అనుకో, హాఫ్ ఆఫ్ ది సిటీ ఒక 2-3 kilometers వరకు దాని వాయిస్ వస్తుంది కదా, అంత వాయిస్ వస్తుంది అనమాట. కానీ సంసోన్ అస్సలు భయపడలేదు. ఏం చేశాడో తెలుసా, ఆ లయన్ని చూసి ఒక్కొక్క అడుగు ముందుకు వేశాడు అనమాట. ఒక్కొక్క అడుగు ముందుకు వేయని లయన్ కూడా, ఇంకా లయన్ బాగా ఆకలి మీద ఉంటుంది కాబట్టి లయన్ కూడా సంసోన్ని చూసి ఇంకా తినేయాలి అన్నట్టుగా ముందుకు నడుచుకుంటూ వచ్చేస్తుంది అనమాట. కానీ దేవుడు సంసోన్కి అక్కడ దైవిక శక్తి, ఎంత ఇన్స్టెంట్ ఎనర్జీ, ఎంత ఎనర్జీ ఇస్తాడంటే ఒక డాల్ని చించి పడేసినట్టుగా ఆ సింహాన్ని ఏం చేస్తాడంటే నోట్లో ఇలా 2 sides ఇలా పట్టుకొని ఇలా చించి అలా విసిరేస్తాడనమాట. అప్పుడు వచ్చేసరి దైవిక శక్తి, దేవుడి శక్తి తనకి ఆటోమేటిక్గా వచ్చేసింది. అంత శక్తి ఉన్న సంసోన్ దాన్ని ఇలా చీల్చి ఇలా పడేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా తన మ్యారేజ్కి 7 days ఉంటుంది అనమాట. సో 7th day వాళ్ళు, తన మ్యారేజ్ ఉంటుంది కదా, వాళ్ళు రిటర్న్ వస్తూ ఉంటారు. ఈ ఫిలిస్తీన్ వాళ్ళ ఇంటికి రిటర్న్ వస్తూ ఉంటారు. వస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సంసోన్కి గుర్తొస్తుంది, ఆ రోజు నేను లయన్ని చంపాను కదా, అది ఎలా ఉందో చూద్దాము అనేసి ఆ లయన్ చనిపోయిన ప్లేస్కి వెళ్తారు అనమాట. ఆ లయన్ చనిపోయిన ప్లేస్లో లయన్ డెడ్ బాడీ అక్కడే ఉంటుంది. మనం డెడ్ బాడీని చూస్తే ఉంటాం, అసలు ఎంత స్మెల్ వస్తుంది కదా, అసలు ఆ ఏరియాకే వెళ్ళాం కదా. కానీ సంసోన్ ధైర్యంగా ముందుకెళ్తాడు. ఆ డెడ్ బాడీని చూసినప్పుడు అక్కడ ఏముంటుంది తెలుసా, ఆ డెడ్ బాడీ నిండా హనీబీస్, తేనెపట్టు మొత్తం అట్లా తేనెపట్టు కట్టుకొని హనీబీస్ అన్నీ ఉంటాయి. సో సంసోన్ దగ్గరికి వెళ్ళి దాని పొట్టలో తేనెపట్టు ఉంటుంది కదా, దాని పొట్టలో ఇలా చేయి పెట్టి ఇలా తీయగానే తేనె వస్తుంది, హనీ వస్తుంది. దాన్ని టేస్ట్ చూస్తాడు. టేస్ట్ చూడగానే ఎంత స్వీట్గా ఉంటుందంటే, సో తను ఏం చేస్తాడు, ఆ హనీని తను కొంచెం తిని తన పేరెంట్స్కి కొంచెం ఇస్తాడు. సో తన పేరెంట్స్ అడుగుతారు, ఎక్కడిది బాబు ఈ హనీ, సంసోన్ ఎక్కడి నుంచి వచ్చింది హనీ అని అంటే ఏమీ చెప్పడు.
సరే అని వాళ్ళ పేరెంట్స్ కూడా తీసుకొని దాన్ని టేస్ట్ చేస్తారు. అది చాలా స్వీట్గా ఉంటుంది అనమాట. సో అలాగా వాళ్ళు ఫిలిస్తీన్కి వచ్చేస్తారు. ఇంకా అక్కడ మనకి పెళ్ళికి ముందు ఫంక్షన్స్ ఉంటాయి కదా, రిసెప్షన్ లాగా. సో వాళ్ళకు కూడా అక్కడ ఒక చిన్న పార్టీ లాగా అరేంజ్ చేసి ఉంటారు అనమాట. సో పార్టీలో అందరూ మంచిగా డిన్నర్ చేస్తూ టైంలో సంసోన్కి ఒక ఐడియా వస్తుంది అనమాట. సంసోన్ ఏమంటాడంటే, నేను ఒక రిడిల్, ఒక పొడుపు కథ చెప్తాను మీకు. ఆ పొడుపు కథ మీరు విప్పితే కనుక నేను మీకు 30 అప్పట్లో నున్నము క్లాత్ గార్మెంట్స్ ఇవ్వండి, 30 గార్మెంట్స్, నేను 30 షర్ట్స్ 30 గార్మెంట్స్, నేను గెలిస్తే 30 గార్మెంట్స్ నాకు ఇవ్వాలి. ఒకవేళ మీరు చెప్తే 30 గార్మెంట్స్ అండ్ 30 షర్ట్స్ నేను మీకు ఇస్తాను అని చెప్తాను. సరే 30 అంటే అందరికీ కదా, బెట్ అంటే ఇంకా బెట్లో ఏదైనా రివార్డ్ వస్తుంది అంటే ఫాస్ట్గా ఉంటాం కదా. సో సరే నువ్వు రిడిల్ చెప్పు, మేమందరం ఫాస్ట్గా ఆన్సర్ చెప్పేస్తాము అని అంటే అప్పుడు సంసోన్ ఒక రిడిల్ చెప్తాడు. ఏంటిది అది? బలమైన దాని నుండి తీపి వచ్చును, తిను దాని నుండి తిండి వచ్చును అనేది. సో బలమైన దాని నుండి తీపి వచ్చును, తిను దాని నుండి తిండి వచ్చును అని అంటారు. సో ఎవరికి అర్థం కాదు. సరే సంసోన్ ఏం చేస్తాడంటే 3 days టైం ఇస్తాడు. సరే మీరు 3 daysలో నాకు రిడిల్ చెప్పేయాలి మ్యారేజ్లోపు అని చెప్తాడనమాట. సో అందరూ బాగా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా ఏంటో తన ఆన్సర్ ఏంటో అనేసి ఫిలిస్తీన్లకు ఒక ఐడియా వస్తుంది. ఆ అమ్మాయిని సంసోన్ చేసుకోబోయే అమ్మాయి ఉంటుంది కదా, అమ్మాయిని ఫోర్స్ చేస్తారు, నువ్వు వైఫ్వి కదా, నువ్వు వెళ్ళి తను అడుగు, నీకు ఆన్సర్ చెప్తాడు అనేసి. సో ఈ అమ్మాయి తన దగ్గరికి, ఫిలిస్తీన్ అమ్మాయి ఏం చేస్తుందంటే సంసోన్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఏమడుగుతుందంటే, నేను నీకు కాబోయే వైఫ్ని కదా, నాకు ఆన్సర్ చెప్పు, నేను ఎవ్వరికి చెప్పను అని అంటుంది. కానీ సంసోన్ ఏమంటాడు, లేదు నేను మా పేరెంట్స్కి చెప్పలేదు, వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పలేదు అనమాట ఆన్సర్, నేను నీకెట్లా చెప్తాను అని అంటాడు. కానీ అమ్మాయి ఫోర్స్ చేస్తుంది, నేను ఫిలిస్తీన్ అమ్మాయిని కదా, నేనంటే నీకు ఇష్టం లేదు కదా, నేను శత్రువులా కాబట్టి నువ్వు నాకు ఆన్సర్ చెప్పట్లేదు కదా అని అంటాడు. కానీ సంసోన్ సరేలే, తన కాబోయే వైఫే కదా, ఎవరికి చెప్పదులే అనేసి ఆ అమ్మాయికి చెప్పేస్తాడు. చెప్పగానే వాళ్ళ పేరెంట్స్ అందరూ ఆ అమ్మాయిని ఫోర్స్ చేసి ఆన్సర్ చెప్పించేసుకుంటారు. ఇంకా సంసోన్కి ఆన్సర్ చెప్పేస్తారు వాళ్ళు. చెప్పేయగానే సంసోన్కి బాగా కోపం వస్తుంది ఆ అమ్మాయి మీద. కోపం వచ్చి అందరూ తను నవ్వుతూ ఉంటారనమాట. నవ్వుతూ ఉన్నప్పుడు సంసోన్కి బాగా నన్ను అవమానించారు అని ఫీల్ అయ్యి తను కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఎలాగైనా వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి, ఫిలిస్తీన్ మీద పగ తీర్చుకోవాలి అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తాడో తెలుసా, అడవికి వెళ్తాడు. అడవికి వెళ్ళి 300 ఫాక్స్, ఉల్ఫ్ ఫాక్స్ తెలుసు కదా, ఫాక్స్ ఎంత డేంజరస్గా ఉంటాయి, ఆ ఫాక్సెస్ని పట్టుకొని ఒక గుహలో బంధిస్తాడు. బంధించిన తర్వాత అప్పట్లో గోధుమలు పండించేవాళ్ళు కదా, గోధుమలు పండించిన తర్వాత ఒక 60 daysకి కానీ 40 to 60 daysలో అవి మనం మళ్ళీ కట్ చేస్తాం కదా, వీట్ వచ్చేస్తుంది కదా. సో కోతకాలం టైం వరకు వెయిట్ చేసి ఆ ఫాక్సెస్ అన్నీ ఉంటాయి కదా, ఆ ఫాక్సెస్ అన్నీ గుహలోంచి తీసుకొచ్చి వాటిని ఏం చేస్తాడంటే ఒక్కదానికి వాటి తేలికి దివిటిని కట్టి, లైట్ని కట్టి, ల్యాంప్, అప్పట్లో ల్యాంప్ దివిట్లు ఉండేది కదా, ఆ ల్యాంప్ని కట్టి వాటికి ఫైర్ చేసి వాటిని వదిలేసేవాడు. ఆ వీట్ ఫీల్డ్లో వదిలేసినప్పుడు ఏమవుతుంది తెలుసా, ఆ ఫాక్స్ అన్నీ 300 ఫాక్సెస్ అన్ని ఇట్లా పరిగెట్టంగానే ఆ వీట్ ఫీల్డ్స్ అన్నీ ఫైర్ వచ్చేస్తాయి, మొత్తం కాలిపోతుంది అనమాట. అది ఆహారం కదా వాళ్ళకి, ఫిలిస్తీన్లకి అది ఆహారం అనమాట. అది మొత్తం కాలిపోతుంది అనమాట. కాలిపోయినప్పుడు వాళ్ళకి బాగా కోపం వస్తుంది. కానీ వాళ్ళకి తెలుసు ఇది సంసోన్ పనే, ఇంకెవ్వరి పని కాదు అనేసి. అప్పుడు వాళ్ళు ఎలాగైనా సంసోన్ని పట్టుకోవాలి అని ప్లాన్ చేస్తారు. ఇశ్రాయేల్ జనం దగ్గరికి వెళ్ళి మీరు సంసోన్ని అప్పగిస్తారా లేదా మిమ్మల్ని అందరినీ చంపేయాలా అని బెదిరిస్తారనమాట. కానీ అయితే ఏం చేస్తారంటే ఇశ్రాయేల్ జనము సంసోన్ దగ్గరికి వెళ్తారు. సంసోన్ అంటే ఒక గుహలోకి వెళ్ళి ప్రేయర్ చేస్తూ ఉంటాడు అనమాట. సంసోను అని పిలుస్తారు. ఏంటి అంటే, నువ్వు ఫిలిస్తీన్లకు నువ్వు మంట పెట్టావు కదా గోధుమ ధాన్యానికి అన్నిటికీ, వాళ్ళు మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు, రా నువ్వు బద్దీగా అయిపోయి వాళ్ళ దగ్గరికి సరెండర్ అయిపో అని చెప్తారనమాట. సరే ఇంతమంది నా వల్ల ఇంతమంది ఎందుకు చనిపోవడం అనేసి సంసోన్ ఏమవుతాడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరెండర్ అయిపోతాడు. సో సంసోన్ వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు తెలుసా, 30 members, ఇటు 15 members, ఇటు 15 members మొత్తం థ్రెడ్స్ కట్టి సంసోన్ని తీసుకువెళ్తూ ఉన్నప్పుడు సంసోన్ ఎంత బలవంతుడు కదా, సంసోన్కి అసలే దైవిక శక్తి తోడుగా ఉంది. సంసోన్ ఆ తాళ్ళన్నీ 30 మెంబర్స్ని కూడా ఆ తాళ్ళన్నీ కూడా తెంపేసుకొని ఆ 30 మెంబర్స్ని కూడా చంపేసి ఓడించేసి తను మళ్ళీ ఇశ్రాయేల్ రాజ్యానికి తిరిగి వచ్చేస్తాడనమాట. సో సంసోన్ ఎంత బలవంతుడు కదా, ఇక్కడ కూడా తనకి దైవిక శక్తి, దేవుడు తనకు తోడుగా ఉన్నాడు, తనకి ఇన్స్టెంట్గా చాలా పవర్ఫుల్ ఎనర్జీ ఇచ్చాడనమాట. సో ఆ ఎనర్జీతోటి తనందరినీ చంపేసి మళ్ళీ తిరిగి ఇశ్రాయేల్ రాజ్యానికి వచ్చేస్తాడనమాట. ఇంకా ఫిలిస్తీన్లకు
బాగా కోపం వస్తుంది. మనం ఎలాగైనా సంసోన్ని బంధించాలి, అసలు సంసోన్ మనకు దొరకట్లేదు, ఏంటి ఏంటి అని వెయిట్ చేస్తారు బాగా. అప్పటి వరకు కానీ సంసోన్ ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలకి ఒక జడ్జ్గా, ఒక న్యాయాధిపతిగా ఉంటూ ఉంటాడు అనమాట. ఒకరోజు సంసోను మళ్ళీ ఒకసారి వేరే ఒక ప్లేస్కి వెళ్ళి వస్తున్నప్పుడు గాజా అని ఒక సిటీలో కొంచెం ఆగుతాడు, రెస్ట్ తీసుకోవడానికి. చీకటి పడిపోతుంది. అప్పుడు ప్రయాణం చేస్తూ ఇంకా చీకట్లో ప్రయాణం చేయలేరు కదా. సో గాజా అనే సిటీలో తను ఇవాళ ఇక్కడే ఉండేసి రేపు వెళ్ళిపోదాము, నైట్ ఇక్కడ రెస్ట్ చేసి అనుకుంటారు అనమాట. సో అక్కడ రెస్ట్ చేస్తున్నప్పుడు ఫిలిస్తీన్కి తెలిసిపోయింది సంసోను గాజా అని ఒక ప్రదేశంలో ఉన్నాడు, మనం వెళ్ళి తన్ని ఎలాగైనా బంధించి చంపేసేయాలి అనేసి. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే గాజా అనే ప్రదేశంలో పెద్ద పెద్ద వాల్స్ ఉన్నాయన్నమాట. మేబీ సంసోన్ ఒక 6 to 7 feet ఉన్నాడు అనుకో, అంతకంటే పెద్ద పెద్ద వాల్స్, పెద్ద పెద్ద డోర్స్ ఉంటాయి అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఫిలిస్తీన్ వెళ్ళి ఆ గాజాకున్న డోర్స్ అన్ని, మెయిన్ డోర్స్ అన్ని క్లోజ్ చేసేస్తారు. సో దట్ సంసోన్ కుడెంట్ కమ్ అవుట్ అనమాట. కానీ సంసోన్ ఎంత శక్తివంతుడు కదా, కొదుమ సింహాన్నే చీల్చి పడేసినందుకు ఈ డోర్స్ ఒక లెక్క కదా. తనకు అర్థమైపోతుంది ఈ డోర్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి, నన్ను చంపేయాలని చూస్తున్నారు కదా అనేసి తను డోర్స్ దగ్గరికి వెళ్ళి ఫోర్స్కి వెళ్ళాలి. నెట్టంగానే ఆ డోర్స్ మొత్తం, డోర్స్ పిల్లర్తో సహా అన్నీ ఊడిపోతాయి. ఆ డోర్స్ని ఎత్తుకొని తను ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇశ్రాయేల్ కొండ మీదకి వెళ్ళి అక్కడ డోర్స్ని పెట్టేస్తాడు. చూసారా ఎంత పవర్ఫుల్ సంసార్. మనం చిన్న డోర్, మనకు ఏదైనా దెబ్బ తగిలితే మనం ఎంత ఫీల్ అవుతాం, కానీ సంసార్ ఆ డోర్ని విరగొట్టుకొని ఆ డోర్ని ఇలా మీద వేసుకొని వెళ్ళి ఆ మౌంటైన్ మీద ఆగుతాడు. సో ఫిలిస్తీన్లకు అర్థమైపోతుంది మనము సంసోన్ని అసలు ఏమీ చేయలేము అనేసి కదా. సంసోన్కి ఎంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? దైవిక శక్తి కదా. దేవుడు తనకి ఇన్స్టెంట్గా 24 hours దేవుడు తనకు తోడుగా ఉన్నాడు, తనకి దైవిక శక్తి ఇస్తూనే ఉన్నాడు. మరి సంసోన్కి దైవిక శక్తి ఎలా వచ్చింది? తను అల్లరి చేస్తూ ఉన్నాడా? కాదు కదా. తను అల్లరి చేయకుండా పెద్దవాళ్ళని గౌరవించి వాళ్ళ మామ్ డాడ్ చెప్పిన మాటలు విని దేవుడి మాటని గైకొన్నాడు. దేవుడి మాటని తన హృదయంలో చేర్చుకున్నాడు. దేవుడి మాటని ఎప్పుడూ తను పెడచాన పెట్టలేదు. దేవుడి మాటని గైకొన్నాడు. తన హృదయంలో యేసయ్యని తన సొంత రక్షకుడిగా ఒప్పుకున్నాడు కాబట్టి దేవుడు తనకి ఎప్పుడు తోడుగా ఉన్నాడు. సో మనం కూడా దేవుడిని ఎప్పుడు యేసయ్యా నేను నిన్ను నా సొంత రక్షకునిగా నేను ఒప్పుకుంటున్నాను అని మనము ఒప్పుకోవాలి. మన హృదయంలో యేసయ్యని ఇన్వైట్ చేయాలి. మనం ఇన్వైట్ చేయకుండా నాకు ఇన్స్టెంట్గా హెల్ప్ కావాలి అంటే చెయ్యరు కదా. మనకు అవసరం ఉన్నప్పుడు యేసయ్యా నాకు హెల్ప్ చేయండి అంటే చెయ్యరు. అది మనం ఏం చేయాలి అంటే మార్నింగ్ లెగాలి, ఫాస్ట్గా లెగగానే ప్రేయర్ చేసుకోవాలి. తర్వాత ఈవినింగ్ ప్రేయర్ చేసుకోవాలి. అవసరం ఉన్నప్పుడు ప్రేయర్ చేసుకోవాలి. దేవుడి మాట అంటే బైబిల్ చదవాలి. దేవుడి మాట మన హృదయంలో చేర్చుకోవాలి. దేవుడి మాటని మనం గైకొనాలి, ఆ హృదయం చేర్చుకోవాలి. యేసయ్యా నేను మిమ్మల్ని నా సొంత రక్షకునిగా నేను ఒప్పుకుంటున్నాను, నా హృదయంలో మీరు ఉండండి తండ్రి అని యేసయ్యని మనం ఇన్వైట్ చేయాలి. మనం అలా ఇన్వైట్ చేయకపోతే యేసయ్య మనకు హెల్ప్ కాదు కదా. అసలు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? దుష్టులకు అప్పగిచ్చేస్తాడు. దుష్టులు మనతో ఏం చేపిస్తారు? అన్ని చెడ్డ పనులు చేపిస్తాడు. సో మనం దుష్టుల చేతికి వెళ్లకుండా యేసయ్య చేతిలోనే ఉండాలి అంటే యేసయ్యని మనము సొంత రక్షకునిగా మనం ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడే యేసయ్య మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు. మనకి ఎప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ, ఇన్స్టెంట్ అంటే ఇంకా 100% ఎనర్జీ మనకు తోడుగా ఉంటుంది. కొంతమంది ఉంటారు ఎగ్జామ్స్ టైంలో యేసయ్య ప్లీజ్ హెల్ప్ చేయండి, నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటారు. అలా ఇన్స్టెంట్గా వస్తారా? దేవుడు రాదు కదా. ఫస్ట్ మనం యేసయ్యని మన హృదయంలో చేర్చుకోవాలి. మనం బైబిల్ చదవాలి. దేవుడి మాటని మనము గైకొనాలి. మనము అర్థం చేసుకోవాలి. యేసయ్య మన దేవుడు మాట్లాడే దేవుడు. మనకి రిప్లై కూడా వస్తుంది కదా. యేసయ్య మనకి రిప్లై కూడా ఇస్తారు. సో మనం మాట్లాడాలి దేవుడితో. యేసయ్య నా హృదయంలోకి రండి, నాతో మాట్లాడండి, నాకు హెల్ప్ చేయండి అంటే నువ్వు హెల్ప్ చేయాలి అని అడిగే అవసరం కూడా లేదు. దేవుడు ఆటోమేటిక్గా నీకు హెల్ప్ చేస్తాడనమాట. సో అలాగా సంసోన్కి అయితే ఎంత దైవిక శక్తి ఇచ్చాడో అంతకంటే డబల్ దేవుడు మనకి శక్తి ఇస్తాడనమాట. సో మాట్లాడే దేవుడిని మనం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయాలి. మన ఫస్ట్ ప్రయారిటీ ఏంటిది? యేసయ్య. సో మన ఫస్ట్ ప్రయారిటీ మనం యేసయ్యకి ఇవ్వాలన్నమాట. యేసయ్య మీరు నా హృదయంలోకి రండి అనేసి ఇస్తారు కదా ఇవాళ నుంచి. సో ఇన్ని రోజులు ఎలా ఉన్నా పర్వాలేదు, అవన్నీ మానేసేయండి. పాత గతం అంతా మర్చిపోండి. ఇవాళ ఏం చేయండి? ఇవాళ బైబిల్ పట్టుకోండి, ప్రేయర్ చేయండి, నీల్ డౌన్ చేయండి, అడగండి యేసయ్య మీరు నా హృదయంలోకి రండి, నేను పాపాలు చేస్తుంటాను, నన్ను క్షమించండి. మన దేవుడు ఎవరన్నా? క్షమించే దేవుడు, గొప్ప దేవుడు కదా, మాట్లాడే దేవుడు. సో మనం దేవుడిని క్షమాపణ అడగాలి, దేవుడితో మనం మాట్లాడాలి. అప్పుడే దేవుడు మనకి రిప్లై ఇస్తాడు. దైవిక శక్తి మన మీద ఉంటుంది కదా. బాగుందా స్టోరీ? సంసోన్ లాగా మీరు కూడా దేవుడిని ఎప్పుడు దేవుడితో దివారాత్రులు యెహోవా మాటను ధ్యానించాలి. మనం ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మనం బైబిల్ చదవాలి. ఇప్పుడు హాలిడేస్ ఎంత టైం దొరుకుతుంది కదా. మనం ఆల్వేస్ టచ్ స్క్రీన్ ఫోన్స్, టీవీస్ మీద కూర్చుంటాం. అలా కూర్చోవద్దు.
సరే టీవీస్ మీద చూస్తున్నప్పుడు వాచ్ దేవుని బైబిల్ వినండి, దేవుని స్టోరీస్ చూడండి, అంతేగాని ఈ అవసరం లేని చూడకూడదు అనమాట. సో ఇప్పటి నుంచి మనం కూడా దేవుని మాట విని దేవుణ్ణి మన హృదయానికి ఆహ్వానించుకోవాలి. బాగుంది కదా స్టోరీ. సో పిల్లలు చూడండి, కరోనా వైరస్ నుంచి దేవుడు మనల్ని ఎంత కాపాడుతూ వస్తున్నాడు. కరోనా వైరస్ అసలు కనపడని ఒక వైరస్, అది కనపడని ఒక చిన్న జీవి, కానీ మనుషుల్ని చంపేస్తుంది. కానీ మన దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చారు. తెలుసా, ఇటలీలో ఆ పేషెంట్స్ ఎక్కువైపోయి డాక్టర్స్ తెలుసా వాళ్ళు హెల్ప్లెస్ అయిపోయి, డాక్టర్స్ అందరూ ఒకరి చేయి ఇలా పట్టుకొని అరౌండ్ ఒక 20 డాక్టర్స్ పేషెంట్స్ అందరిని మధ్యలో పెట్టి దే స్టార్టెడ్ ప్రేయింగ్ అనమాట. ఏసయ్యా మేము చేతులు ఎత్తేస్తున్నాం, వీ కెనాట్ డూ ఎనీథింగ్, మెడిసిన్ ఈజ్ నాట్ రెస్పాండింగ్, సో మీరు వచ్చి రెస్పాండ్ చేయండి, మీరు రెస్పాండ్ చేస్తేనే ఈ రోగం తగ్గిపోతుంది. చూసారా, డాక్టర్స్ ఎంత పెద్ద పెద్ద డాక్టర్స్ ఉంటారు స్పెయిన్లో కదా, ఆ డాక్టర్స్ అందరూ హెల్ప్లెస్ అయిపోయి రౌండ్గా ఒకరి చేయి ఒకరు పట్టుకొని గట్టిగా జీవం గల దేవుని పిలుస్తున్నారు, ఎందుకు ఆ వైరస్ని తగ్గించాలి అని కదా. ఎంత నమ్మకం వేసేయంటే, సో మనం కూడా అలాగే సంసోన్ లాగా మనం కూడా ఎప్పుడు వేసే మాట విని ఏసైతో మనం 24 hours ఏసైతో ఉండాలి. ఓకేనా? సో ప్రేయర్ చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. ఇప్పటి నుంచి అడగండి, ఏసయ్యని హృదయంలోకి పిలవండి. ఏసయ్య, ఇన్ని రోజులు ఎలా ఉన్నదని నన్ను క్షమించండి, ఇవాళ నుంచి నేను మీ కొరకై జీవిస్తాను తండ్రి, మీరు మా హృదయంలోకి రండి అని పిలువండి. ఓకేనా? అందరం ప్రేయర్ చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేంగల్ దేవా పరిశుద్ధుడా నైనా నీకు వందనాలు తండ్రి. మరి కథ విన్న పిల్లలనైనా ఈ కథను వాళ్ళ హృదయాల్లో చిగురించేలాగా సహాయం చేస్తున్నాడు నైనా, ఎక్కడ ఇది పెడచోటు పెట్టకుండా చూస్తున్నాడు నైనా. మరొకసారి ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ఇవాళ కంఠస్వాక్యం ఏంటంటే Psalms 60:12, కీర్తనలు 60:12. ఏంటిదని? దేవుని వలన మేము సూర్యకార్యములు జరిగించడము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. సో కంఠస్వాక్యం అంతా బాగా నేర్చుకోండి. ఓకేనా? బాయ్.